నాకు బాగా గుర్తుంది. మీ ఇద్దరి తొలి కలయిక ఇంద్ర విడుదలకు ముందే జరిగింది. నాకు బాగా గుర్తుంది ఆ సందర్భం. మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంద్ర విడుదల కాబోతోంది. మిమ్మల్ని విలేకరులు ప్రశ్నిస్తే నరసింహనాయుడు, ఖుషి 2 సినిమాల రికార్డుల్ని బద్దలు కొట్టబోతున్నామని చెప్పేసి మీరు చాలా స్పష్టంగా మీరు బల్లగుద్ది మరి చెప్పారు. మీరు చెప్పిన తర్వాత మీరు పవన్ కళ్యాణ్ గారిని కలవటం, పిలిచారు. అదే ఆ సందర్భం నాకు తెలుసు. దాని గురించి ఒకసారి వినాలను. ఆ సందర్భం ఒకసారి మా ప్రేక్షకుల కోసం. అదే మన ఇంద్ర రిలీజ్ అవ్వబోతుంది. ఎల్ బాబురావు గారు అని ఒక ఆయన పిఆర్ఓ, ఆయన ఒక హెడ్డింగ్ పెట్టాడు. అది మెయిన్ పోస్టర్లో వచ్చిందనమాట. కాగితాలు చించేస్తారు కదా, పూలు కాగితాలు డబ్బులు ఇసురుతారు కదా, ఒకేసారి వేస్ట్ చేసుకోమాకండి, ఇంట్రడక్షన్కి చాలా ఇంట్రడక్షన్లు ఉంటాయి సినిమాలో అని చెప్పాను అనమాట. అది చదివి నన్ను పిలిచారనమాట. పవన్ కళ్యాణ్ గారు పిలిచారు. ఆల్ టైమ్ రికార్డు కొట్టేస్తానని కూడా చెప్పేశాను, ఆడియో ఫంక్షన్లో చెప్పేశాను. అక్కడ ఏంటంటే వెళ్ళినప్పుడు ఆయన అడిగారు, ఖుషి ఆల్ టైమ్ రికార్డులో ఉంది, నరసింహనాయుడు చాలా పెద్ద ఇటు కొత్త రికార్డ్స్ వచ్చినాయి, ఈ రెండింటిని క్రాస్ చేసి మీకు ఇంద్ర కొట్టగలను అనే ఒక కాన్ఫిడెంట్గా చెప్పారు కదా, వాట్ ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్ అన్నాడు. వాట్ ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్ అని ఆయన అడిగారు పిలిచి, కళ్యాణ్ గారు. అంతే కదా. అవును, ఏ నమ్మకంతో, సో ఏ ధైర్యంతో. ఆ తర్వాత నేను ఇమీడియట్గా తడుగుకుండా చెప్పింది ఏంటంటే, నా అక్షరం మీద, నేను రాసినటువంటి కథా సోల్ మీద నాకున్న అపారమైనటువంటి నమ్మకం సార్. నా అక్షరం, నేను రాసిన కథ అంత శక్తివంతమైంది. ఈ శక్తికి ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తున్నటువంటి మెగాస్టార్ గారు పెర్ఫామ్ చేయబోతున్నారు. ఆయన అభిమాని నేను. ఒక అభిమాన హీరోకి కథ రాస్తే ఎలా ఉంటుందో అది మీరు చూస్తారు సార్ అని చెప్పాను అనమాట. నిజమైంది. ఆ కళ సాకారం చేసుకున్నారు. ఎందుకంటే నరసింహనాయుడు విడుదలై విజయ్ దుందుభి మ్రోగిస్తున్న సందర్భంగా మీరు తెనాలి వెళితే, మీ స్వస్థలానికి వెళితే చిరంజీవి గారి అభిమానులందరూ మీ ఇంటి దగ్గరకు వచ్చి చిరంజీవి గారి కోసం కథరాయమని కోరిన విషయం అదే మురుగరాజు మీద పడింది. అప్పుడు చాలా బాధపడి తాగిపో నాయన, గణపతి ఫ్యాన్స్ అసోసియేషన్లు, గొడవ, ఇవన్నీ ఒక ప్రేమ అభిమానం. ఒక సినిమా సేమ్ డే రిలీజ్ కావడం, నరసింహనాయుడు, మురుగరాజు, దేవిపుత్రుడు. అవును. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.